మన పరిస్థితులు ఎప్పుడు మారవు, కానీ ఇక మారే పరిస్థితి ఉందా లేదా అంటే కూడా అది కూడా క్వశ్చన్ మార్కే. సో నిజంగా మరి ఇప్పుడు దీక్షా దివాసుల ద్వారా ఇక్కడ తెలంగాణ ప్రజలకి ఒరిగేది ఏందని మీరు అనుకుంటున్నారు ఫైనల్గా? దీక్షా దివాస్తోనే ఏం లేదు, ఎప్పుడు ఒక రిఫ్రెష్మెంట్ అవసరం. ఉద్యోగస్తులు మీ సంస్థలో పనిచేయాలన్నప్పుడు ఒక మీటింగ్, ఇప్పుడు క్రికెట్ పెట్టారు మీరు, మీ ఎంప్లాయీస్కి ఒక రిఫ్రెష్మెంట్, ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక రిఫ్రెష్మెంట్. అంటే యాక్టివిటీ జరగాలి, యాక్టివిటీ జరిగినప్పుడే వాళ్ళు ప్రజలకు ఎంతో కొంత ఇంజెక్ట్ అవుతుంది. అంటే మనం ఏం చేసామనేదన్నా చెప్పుకోగలుగుతారు. ఆ చెప్తున్న క్రమంలో ప్రభుత్వం చేసినటువంటి, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏందో కూడా చెప్పుకోవడానికి ఒక వాయిస్ ఉంటుంది. ఆ వాయిస్లో మీలాంటి మీడియా మిత్రులు అందరు కవర్ చేస్తారు. అంటే ఎంతో కొంత 10%, 15%, 20% కొంత మేల్కొనే విధంగా, ఆలోచించే విధంగా ప్రయత్నం జరుగుతుంది. దానికోసమే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. అయితే గతంలో కూడా పివి నరసింహారావు గారు ఇవాళ, అంటే కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ నుండి ఒక కురువృద్ధుడు, మరి ఆ పార్టీకి చెందినటువంటి ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా ఆ రోజు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏమి శత జయంతి ఉత్సవాలు, ఆయన వారోత్సవాలు లేకపోతే అవి ఏం చేయలేదు. బీఆర్ఎస్ చేశారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు గుర్తించారు. ఓకే, మరి ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ పివి నరసింహారావు గారు వారోత్సవాలు చేస్తారా ప్రభుత్వం చెప్పాలి అంటే అప్పుడు తెలిసిపోతుంది. మళ్ళీ అక్కడ సెంటింగ్ అవుతుందా లేకపోతే ఏమవుతుంది అంటే అది ఎందుకు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఎప్పుడైనా ఒక అవకాశం, ఎందుకంటే అది ఇప్పుడు ఆ రాజకీయ పార్టీ నేపథ్యం ఉపయోగించుకున్నది. అంటే టెక్నికల్గా కత్తికి రెండు వైపులా 10 ఉన్నట్టుగా కేసీఆర్ గారు అలా సఫలీకృతమైంది. నేను కాంగ్రెస్ అయినా కూడా నేను తెలంగాణ బిడ్డ కాబట్టి, మాజీ ప్రధానమంత్రి కాబట్టి నేను ఆయన శత జయంతి ఉత్సవాలు చేసుకున్నాను 100 రోజులు చేసి మంచిదే. వాస్తవానికి కూడా ఎవరు కూడా ఈవెన్ కాంగ్రెస్ వాదులు కూడా చెప్పలేక, అంటే మింగలేక కక్కలేక అయినారు. వాళ్ళది కూడా అట్లనే. మరి గతంలో కూడా మరి తెలంగాణ రాష్ట్రం అంటే నిజాం ప్రభుత్వం నుండి విడిపోయిన తర్వాత మరి గతంలో ప్రభుత్వాలు ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మరి అప్పుడెందుకు ఈ విమోచనలు విలీనాలు ఎందుకో చేయలేదు? అంటే గత ప్రభుత్వాలు కూడా చేయలేదు కదా. అంటే ఈ రాజకీయ పార్టీల యొక్క నేపథ్యం డిఫరెంట్గా ఉంటుంది. రాజకీయ పార్టీల యొక్క అవకాశవాదం చేస్తుంటుంది, అవసరం కొద్ది చేస్తుంటుంది. అందుకే నేను సింపుల్గా రెండే చెప్పాను. ఎప్పుడు సమయం సందర్భం కోసం, అంటే లేని సందర్భాన్ని కూడా సృష్టించుకుంటారు, వాళ్ళకి అవసరం అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కేటీఆర్ గారు అంటున్నారు, ఏది గురుకుల విద్యార్థులు చనిపోయింది 48 మంది. ఎస్, మీరు దివాస్ ఉద్యమం చేసే బదులు ఇంకా ఆ ఉద్యమం చేస్తే ఇంకా బాగుంటుందేమో. ఆ ఉద్యమం జరిగేదాకా ప్రభుత్వం దిగొచ్చింది అనుకుంటారు. గతంలో మీరు సన్న బియ్యం పెడతారన్నారు, మరి అంటే వాళ్ళ బొక్కలు బయట పడితే అదో భయం కదా. మళ్ళీ ఇవన్నీ అంటే ఎవరి పొయ్యిదో వినా కూడా ఉన్నాయి మాట్లాడుకోవాలి మనం. బాసరలో జరిగినటువంటి ఇష్యూలు కూడా తీసుకోవాలి కదా. మరి విద్యార్థులు జరిగిన ఇష్యూలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ హయాంలో జరిగిన 10 సంవత్సరాలలో గురుకుల పాఠశాలలకు ఎంత డబ్బు పెట్టారో మీరు చూడండి. నేను అంటలేదు, 900 పైసలకు ఉన్నటువంటి గురుకుల విద్యాలయాలు 6 లక్షల మంది స్టూడెంట్స్ ఉంటారు. ఇదంతా కొంత అభివృద్ధి జరిగింది, జరగలేదని కాదు. అభివృద్ధి గురించి నేను అంటే వీళ్ళు ఎవరిని అడగను సార్, మిమ్మల్ని అడుగుదాం అనుకుంటాను ఒకటి. అంటే ఈ ఫుడ్ పాయిజన్ వెనకాల అంటే బయట ఇక్కడ రకరకాలైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇది ఎవరిని నొప్పించే విధంగా కాకుండా, నేను అందుకని మీ పార్టీలను అడగట్లే, రాజకీయ విశ్లేషణ అడుగుతున్నాను. దీని వెనకాల కేటీఆర్ అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు అనేది రకరకాల వార్తలు వినపడుతున్నాయి. అంటే ఇది డిస్కస్ చేయాలో లేదో నాకు తెలియదు, బట్ నాకు ఎందుకు అలా అనిపించింది. అది నిజంగా అసలు అంటే ఇది కేవలం ఒక బట్టకాల్చి మీరేసే విధంగా రకరకాలుగా సార్. ఇప్పుడే జైలుకు పంపిస్తామా, వాళ్ళ పేరు చెప్పండి, మీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు సార్? జనరల్ మంత్రి సీతక్క గారు మాట్లాడారండి. ఏమని? మంత్రి సీతక్కనే ఆరోపణలు చేసింది. ఇప్పుడు జైలుకు వదిలిపెడతామా మంత్రి అయినంత మాత్రాన సూ చేస్తామండి. రవి గారు చాలా బాధ్యత, కొన్ని విషయాలు చాలా సెన్సిటివ్ విషయం, చాలా బాధ్యతగా మాట్లాడాలి. ఇప్పుడు అది కేటీఆర్ గారు కానివ్వండి, లేకపోతే రెడ్డి గారు కానివ్వండి, మహిళల గురించి కానీ, అది అటువంటిది రేపు వాళ్ళు కూడా అంటారు. అంటే గతంలో తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసమో, తెలంగాణ ఉద్యమం ఇయ్యొద్దు అనే ఉద్దేశంతో
ఆ 1200 మందిని మీరే విషయం ఇచ్చి చంపినరా అని అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ మీద అవాండం వేస్తే అయిపోతుందా? కాదు కదా, అది తప్పు. అది ఎవరు కూడా ఆ చిన్నపిల్లల మీద అటువంటి కొండా సురేఖ గారితో అట్లా అవమానం చేశారు. కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ కానీ, సీతక్కతో BRS కానీ, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? విష ప్రచారం అండి. అది అంతటి దారుణం ఒడిగట్టరు. ఒకవేళ ఒడిగడితే ఎవరో ఒక రోజు ఆ భగవంతుడి ముందు ఆ రోజు సమాధానం వాళ్ళకి తప్పకుండా జరుగుతుంది. క్లారిటీ ఏంటంటే ఈ రోజు యోయో టీవీ డిబేట్ చూసినా సరే రేపు బీఆర్ఎస్ పార్టీ జరుపుకునే దీక్షా దివాస్ లో వీళ్ళ నాయకులు 33 జిల్లాలకు ఇన్ఛార్జీలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఫోటోలు సెల్ఫీలు దిగడం కాకుండా అమరవీళ్ళని స్మరించుకోవాలని చెప్పి యోయో టీవీ ద్వారా వేడుకుంటున్నారు. ఇంకొకటి కేటీఆర్ గారు ఎల్బీనగర్కి వెళ్ళినప్పుడు ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఆయన ఏమన్నారు, ఇది శ్రీకాంతాచారి అంటే పెడతా అన్నారు. మరి వాళ్ళ అభివృద్ధి వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పెట్టొచ్చు కదండి. ఆ రోజు అంటే చాలా తప్పు విషయం. అంటే ఇప్పుడు మీరు ఎవరు చెప్పారో లేకపోతే మీకు ఆలోచన వచ్చిందో ఎమోషనల్ అయినో సంతోషం, కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ శ్రీకాంతాచారి పేరు పెట్టుకోవచ్చు కదా. ఇవాళ వేరే విగ్రహం మొదలై పేరు పెట్టొచ్చు కదా. సరిపోలే టైం వాళ్ళకి అంటారు. ఇప్పుడు 10 ఏళ్లలో పెట్టొచ్చు కదా. ఎక్కడ మంచి విగ్రహం ఇంతమంది విగ్రహాలు పెట్టారు. తెలంగాణ సచివాలయం ముందు తెలంగాణ విగ్రహం పెడితే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టే అవకాశం వీళ్ళకి ఎందుకు వస్తుండే? తెలంగాణ అందరూ కాంగ్రెస్ వాళ్ళు కూడా విమర్శించే అవకాశమే లేదు, బీజేపీ వాళ్ళు కూడా చేయలేదు. మీరు చేసినటువంటి స్వయం కృపారాధన కూడా కొన్ని తప్పులు. అంటే నేనేమంటున్నా, అక్కడ 100% రిక్వైర్మెంట్ ఉందనుకో, వీళ్ళు ఇచ్చేటువంటి కమిట్మెంట్ కామా పోలీస్ స్టాఫ్లు జాగ్రత్త పెట్టుకోకుండా మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటారు, తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ అంటారు. ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పార్టీలే అవి అంతే. ఇప్పుడు నగేష్ సోదరుడు అన్నట్టుగా డెవలప్మెంట్ జరగలేదు అనడానికి లేదు. అంటే ఒకరోజు రోడ్లు లేవు, ఒకరోజు కరెంటు దీపాలు లేవు, ఒకరోజు ఇవాళ నిన్న నల్గొండకి వెళ్తే చెప్తున్నారు 1960లో నల్గొండ లాంటి పట్టణంలో పోల్స్ వేస్తే దీపాలు పెట్టిపోయేటోళ్ళంట. అంటే 47కు మనకు స్వాతంత్రం వస్తే 60లో కూడా అటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చింది అంటే ప్రతి ప్రభుత్వాలు చేయకపోతే నడవదు. కానీ నేను ఏమంటున్నా, చేయాల్సినంత చేయలేదు. అది చేయాల్సినంత మేము ఇంత చేస్తామని చెప్పట్లేదు.